అందరికీ శనార్థులు ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా వీకెండ్ టీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూశాముగట హెడ్లైన్ చూడురి ఆడ ఎంపీగా గెలిస్తే పెద్ద పదవులు ప్రచారం జోరు పెంచిండ్రు అభ్యర్థులు పార్లమెంటు బరిలో పాత సీఎంలు ఎందరైతారో మరి ఎంపీలు ఊరిడిచిపెట్టి ఊరు కట్టుకుండ్రు అంత ఒక్క మాట మీద నడిచిండ్రు బోండాలు గుంజుడు జ్యూసులు దాగుడు అయితలేదు మరి ఎండలు తట్టుకునుడు మార్కెట్ల 7 వారాల నగలు ఎగబడుతుండొచ్చురు అక్కలు రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి 119లా ఎక్కువ సీట్లు ఎవరు గెలిస్తే వాళ్ళే రాష్ట్రంలో పవర్లకు వస్తారు అండ్లా ఒకరు సీఎం అవుతారు ఇంకా కొందరు మంత్రులు అవుతారు కానీ పక్క గీడ గెలిచిన వాళ్ళే సీఎం అవుతారనో మంత్రులు అవుతారనో చెప్పుడు చాలా కష్టం ఎందుకంటే అదృష్టం ఎప్పుడు ఎవల తలుపు కొట్టేది తెలియదు అట్లనే ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళ దాంట్లో సుత సెంటర్ మంత్రులు అయ్యే కోపు ఎవరికో ఒకరికి వస్తుంది కానీ పలానా జాగల గెలిస్తేనే పదవి వస్తుందన్న గ్యారంటీ ఏముండదు కానీ గిడ అట్లా కాదుల్లో తెలంగాణలో 17 ఎంపీ సీట్లుంటే అందరి నజర్ మల్కాజ్గిరి మీదనే ఉన్నదబ్బా 37 లక్షల మంది ఓటర్లతో దేశంలోనే పెద్ద నియోజకవర్గం అని రికార్డు కొట్టిన మల్కాజ్గిరి ఎంపీ సీటు పుట్టిన కాంచి 3 మాటలు ఎన్నికలు వస్తే గెలిచిన ముగ్గురు సుత పెద్ద పోస్టులు కొట్టేసిరు మరి 2009లో కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ సార్ గెలిచి సెంటర్ మంత్రి అయిండు 2014లో సైకిల్ గుర్తు మీద మల్లారెడ్డి సార్ పార్లమెంటుకు పోయి మల్లతాపక్ ఎమ్మెల్యే కాగానే మంత్రి పదవి వచ్చే 5 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి సార్ మల్కాజ్గిరి ఎంపీ అయిన 2 ఏళ్లకే పీసీసీ అధ్యక్షుడాయ మంత్రి కాకుండా సీదా సీఎం సీట్ల కూకునే భాగ్యం వచ్చే మళ్ళా ముగ్గురు కూడా 3 పార్టీలకెళ్ళి గెలిచిన వాళ్ళు అందుకే అందరికి సెంటిమెంట్ సీట్ అయింది ఈ తాప కాంగ్రెస్ కెళ్ళి సునీత మహేందర్ రెడ్డి మేడం బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి సారు బీజేపీకి నుంచి ఈటల రాజేందర్ గారు పోటీలు ఉన్నారు ఎటుకెళ్ళి గెలిచాలని జోరు చూపిస్తున్నారు ప్రచారంలో ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారో గెలిచిన వాళ్ళకి అటెన్కి ఏం పదవులు వస్తాయో కానీ మల్కాజ్గిరి సెంటిమెంట్ అయితే మామూలుగా లేదబ్బా ఇలా సర్పంచ్గా పనిచేసిన వాళ్ళు రేపటి నాడు ఎమ్మెల్యే కావాలనుకుంటారు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు మంత్రి కావాలనుకుంటారు అంటే రాజకీయాల్లో రోజుకో మెట్టెక్కుకుంటూ పోయి ఆఖరికి సీఎం కుర్చీలో కూకోవాలని కలలు కంటారు కానీ కొందరికే గా భాగ్యం దక్కుతుంది అసొంటి సీఎంలు కుర్చీలు దిగినాక కొందరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటారు ఇంకా కొందరు పార్టీ ఏ బరువెత్తితే ఆ బాధ్యత తీసుకుంటారు వీళ్ళు గదే పనులున్నారు ఇప్పుడు పాత సీఎంలంతా పార్లమెంట్ కు పోవాలని పట్టు మీద ఉన్నారబ్బా 15 మంది పోటీ చేస్తున్నారు మళ్ళా బీజేపీ గ్రూప్ కెళ్ళి 12 మంది ఉంటే 3 ఇండియా గ్రూప్ లీడర్లు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏళ్లకేం లేలిన శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ కాంచెలు ఉత్తరప్రదేశ్ ఒక్కరోజు సీఎం జగదాంబిక పాల్ దాకా ఎంపీ పదవుల మీద కాయిసి పడ్డారు అస్సాం సర్బానంద సోనోవాల్ త్రిపుర బిప్లవ్ కుమార్ దేవ్ ఉత్తరాఖండ్ త్రివేంద్ర సింగ్ రావత్ హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్ జార్ఖండ్ అర్జున్ ముండా ఉత్తరప్రదేశ్ రాజ్నాథ్ సింగ్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు జగదీష్ శెట్టర్ బసవరాజ్ బొమ్మాయి కుమారస్వామితో పాటు అఖండ ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ సుత ఎంపీగా పోటీ చేస్తున్నాడు తెలంగాణ ఇచ్చుడు ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పెట్టి జయసమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఈనాడు అనే బీజేపీలో షరీకైండు ఇక కాంగ్రెస్ గ్రూప్ నుంచి మధ్యప్రదేశ్ పాత సీఎం దిగ్విజయ్ సింగ్ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సారు అరుణాచల్ పాత ముఖ్యమంత్రి నబంతుకి గారు లైన్లు ఉన్నారు సర్బానంద సోనోవాల్ బిప్లవ్ కుమార్ దేవ్ దిగ్విజయ్ సింగ్ సార్లు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీలు ఉంటే రాజ్నాథ్ సింగ్ జగదాంబిక పాల్ అర్జున్ ముండా లోక్సభలో ఎంపీలు వండుకుంటేనే మళ్ళీ పరి పోటీకి దిగిండ్రు కడమోళ్ళంతా కొత్తోళ్లే లెక్కకైతే ఎంపీ కంటే ముఖ్యమంత్రి పదవే పెద్దది అది దిగినాక కూడా ఏదో ఒక పదవిలు ఉండాలని మనోళ్ళ తనలాట మరి ఇంట్లో ఎందరికి పార్లమెంట్ లో పాదం మోపే భాగ్యం వస్తుందో ఎందరు సెంటర్ మంత్రులు అవుతారో గాని రాజకీయం అంటే పదవులు పదవులు అంటే రాజకీయం అన్నట్టు మా అక్కలకు నగలంటే మస్తు కాయిషు ఏదన్నా చిన్న ఫంక్షన్ పోవాలన్నా ఇంట్లో ఉన్న నగలన్నీ పెయి మీద దిగేసుకుంది అస్సలు ఊకోరు ఇక పెండ్లికి పోతప్పుడైతే చెప్పవశం కాదు నలుగురిట్లా చిన్నతనంగా ఉండొద్దని కొందరు అందరిట్లా మనమే షెక్కున మెరవాలని కొందరు తండ్లాడుతుంటారు అయితే ఎప్పుడైనా కొత్త డిజైన్లు ఏమొచ్చినాయనే చూస్తుంటారు అక్కలు కానీ నడుమ అంతా వెనకటి డిజైన్లు కాయి చేస్తున్నారులా ఇంతకు ముచ్చటేందంటే 7 వారాల నగలు అనంగా ఇన్నారు కదా ఇప్పుడు చూడురిగా అబ్బా తీర్ రంగులు తీర్ డిజైన్లల్లో ఏమన్నున్నాయా హారాలు వెనకటంటే మన అమ్మమ్మల కాలంలో పెండ్లి పిల్లకు 7 వారాల నగలు పెట్టేది అని చెప్తుంటే విన్నాం ఇప్పుడు గవన్నీ ఎక్కడి అంటారా
అక్కలు ఇప్పుడు ఇవే కాయి చేస్తుండ్రుల్లా. ఇంతకు 7 వారాల నగలంటే ఏంటి? అట్లా ఎందుకంటారంటే వారంలో ఒక్కొక్క రోజు ఒక్కో తీరు నగలు వేసుకుంటారట. అట్లా ఎందుకు వేసుకుంటారంటే సండే అయితే జనరల్ గా రూబీస్, రెడ్ కలర్ సూర్యుడు కాబట్టి రూబీస్ వాడతారు. మండే అయితే చంద్రుడికి మనం రిలేటెడ్, అందుకే మనము ముత్యాలు వాడతాము. గదన్నట్టు హాయితారం సూర్యునికి ఇష్టమైన ఎర్ర రంగుండే కెంపులు, సోమవారం చంద్రునికి ఇష్టమైన ముత్యాలు, మంగళవారం కుజున్ని ఖుషి చేస్తానికి పగడాలు, బుధారం బుధునికి పచ్చరత్నాలు, బేస్తారం బృహస్పతికి పసుపు నీలమని అంటే కనక పుష్య రాగాలు అంటారు చూడుండ్రి గవన్నట్టు. శుక్రవారం లక్ష్మీదేవి కోసం వజ్రాలు, శనారం శనిదేవుని కోసం నీలి రత్నాలు వేసుకుంటారట. ఇట్లా వేసుకుంటే మంచి అవుతుందని వెనకటోళ్ళ నమ్మిక అన్నట్టు. నగలే కావాలంటే ఏడైనా దొరుకుతాయి, కానీ 7 వారాల నగలు గీ దుక్నంలో మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే హైదరాబాద్ లో కలశ ఫైన్ జ్యువెలర్స్ పెట్టి 7 ఏళ్ళు అయినందుకు ఏదైనా కొత్తగా చేయాలని గీ 7 వారాల నగలు మార్కెట్లకి ఇచ్చిరన్నట్టు. మొదలు రేట్ ఎంతో చెప్పుర్రి అంటుండో చక్కలు జరంత పిరమే ఉంటాయి ఉల్లా. సో 7 వారాల నగలు మీకు స్టార్టింగ్ ఫ్రమ్ 3 lakhs అండి, అప్ టు 40-50 lakhs వరకు కూడా మా దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి. అట్లాని ఆరాలే తీసుకోవాల్సిన పని లేదు. ఏ రోజు ఏ రంగు రత్నాలు, పగడాలు, ముత్యాలు వాడాలనో ఆ ఉండేటట్టు కమ్మలు, ఉంగరాలు సుత పెట్టుకోవచ్చట. అగో గీ అక్కకు మెడల నిండుగా ఎంత ముద్దుగున్నదో చాలా మంది కాయిష్ చేస్తుర్రు 7 వారాల నగలను. మీకు సుత కావాలంటే ఎగిరవాడుండ్రి మరి. ఇంకా ఏమిట్లకేం కాకముందే ఈ ఎండాకాలం ఎప్పుడు వెళ్ళిపోతుందిరా నాయనా అనుకుంటూరంతా. గాతీర్ల దంచుతున్నాయి మరి ఎండలు. సలవ చేసే పండ్లు, జ్యూసులు గుంజుతుంటారు ఎండాకాలం వెళ్ళేదాకా. ఊకూకే నీళ్ళు తాగాలని డాక్టర్లు చెప్తురు, కానీ ఎన్ని నీళ్ళు తాగినా దూపార్తనే లేదాయే. ఎండలకు సోడాలు, కూల్ డ్రింక్లకు మస్తు గిరాక్ అవుతుంటుంది. అట్లనే పబ్లిక్ అంతా గివ్విటి మీద పడుతున్నారు. ఎండల దంచుడుకు ఏగలేక కొబ్బరి బొండాలు, చెరుకు రసం, జ్యూస్ బండ్ల కాడికి లైన్లు కడుతున్నారు పబ్లిక్. ఎన్ని నీళ్లు తాగినా ఇంకిపోయినట్టే అయితుండే వరకు జ్యూసులు గుంజుతురన్నట్టు. పొద్దుగాల నుంచే ఎండ సురుకులు చాలైతుండే వరకు పొద్దుగాల మాపటీలి పనులు సగబెడుతుర్రంతా. పగటీలి పబ్లిక్ లేక రోడ్లన్నీ బోసిపోతున్నాయి. బయట తిరుగుతేనే కదా దందాలు చేస్తోళ్లకు గిరాకీ. బిజినెస్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడే ఎండలో కూడా బిజినెస్ చేయాలని కూడా ఇబ్బందిగా ఉంది. బాగా ఎండలు వేస్తున్నాయి, కస్టమర్ కూడా మంచిగానే వస్తున్నారు. అగనట గిరాకీ మంచిగానే అవుతుంది, కానీ పగటి పూట ఎవ్వరు వస్తలేరు, కొంటలేరు. మాకు సుతా తిప్పలే అవుతుంది అనుకొస్తున్నాడు అన్న. ఇక ఒకటి దాకంగానే ఊకుంటారా? జరంత దూరం పోగానే కొబ్బరి నీళ్లు తాగాలనిపించే, ఇంకింత దూరం పోగానే సోడా తాగాలనిపించే. ఇగేముంది జేబులు ఖాళీ అవుతున్నాయి అనుకొస్తున్నారు. బయటకు వస్తే మాత్రం జ్యూసులు బాగా ఖర్చు అయిపోతుంది. పెట్రోల్ కన్నా జ్యూసులకి ఖర్చు అయిపోతున్నాయి. ఒకటి తాగితే 10 తాగాలనిపించింది. అయితే జ్యూస్ల కంటే కొబ్బరి బొండాలు తాగితే పెయికి మంచిదని డాక్టర్లు సుతా చెప్పుడు తోటి కొబ్బరి బొండాలకు గిరాకీ. బాగా కొబ్బరి బొండాల రేటు కూడా బాగా పెరిగిపోయినాయండి. పెరిగిపోయినా కూడా జనాలు కూడా కొబ్బరి బొండం తాగడానికి బాగా ఇష్టపడుతున్నారు. రోజుకు వచ్చేసి 300-400 కాయలు 500 కాయలు కూడా సాయంకాలం కల్లా అయిపోతున్నాయండి. దూపకు పానమంతా గాబరైతుంటే రేట్ల గురించి ఆలోచన చేస్తారు. దినం 500లకు మీదనే బోండాలు అమ్ముడు పోతున్నాయంటే చూడురిగా ఎట్లున్నదో పరిస్థితి. ఇవే కాదుల్లో అటు పుచ్చకాయలు, ముంజకాయలకు సుతా గిరాకీ మంచిగానే అవుతుంది. కొబ్బరి బొండాలు, జ్యూసులు ఉండే అని ఆయనతో ఎండలో తిరిగారు. రేపు ఇంకింత దంచే ఛాన్స్ ఉందట. కాబట్టి అర్జెంట్ పనులుంటే తప్ప బయటికి రాకుర్రి, బాధలు పడకుర్రి. బగ్గ వరదలొచ్చి ఊరి మునిగిపోతే ఏరే తానికి పోయి బతుకుతుంటారు. అట్లనే అగ్గంటుకొని ఇండ్లు కాలిపోతే ఏరే ఊరికి పోయి బతుకుతుంటారు. ఇంకా కొన్ని దిక్కుల ఊరుకు కీడు సోకిందనో, అడ్డమైన బీమార్లు వస్తున్నాయనో మూఢనమ్మకాలతోని ఇండ్లు ఇడిచిపెట్టి పోతుంటారు. అట్లనే ఓ ఊర్ల సుత ఊరిడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అట్లని వరదలు రాలే, అగ్గంటుకోలే, కానీ ఊరంతా వెళ్ళిపోయింది. ఇంతకు ఏమైంది కావచ్చు అంటారా? గీ ముచ్చట చూస్తే ఎరకైతుంది. ఎటు చూసినా మొండి గోడలే. అందరికందరు ఇండ్లు ఇడిచిపెట్టిపోయిర్రు. మరి అగో బడికి తాళం తీసినోళ్ళు లేరు, గుళ్ళ దీపం పెట్టినోళ్ళు లేరు. ఊరంతా ఖాళీ అయింది గీ ఒక్కిళ్ళు తప్ప. అగో గంత తిప్పలు ఏమొచ్చిందంటారేమో. ఆదిలాబాద్ జిల్లాలో 1000కి మీద గిరిజన గూడాలు ఉంటాయి. ఆడ పెత్తనం అంతా పటేల్దే ఉంటది. ఆయన చెప్పినట్టు వినాలి, చెప్పినట్టు చేయాలి, లేదంటే ఎవరితో వాళ్ళు చూసుకోవాల్సిందే. అట్లనే పాండుగూడల సుత ఓ పటేల్ ఉన్నాడు. ఆయనతోనే ఎగలేక ఊరోళ్ళంతా ఏరేతానికి పోయిర్రట. ఇంతకు పంచాయతీ ఏడ పుట్టిందంటే ఉపాధి హామీ
పన్నులకు ఏదైనా పన్నులకు పోతే అది డమ్మీ పేమెంట్ చేసుకొని పైసలు వాళ్ళు తిన్నారు, ఊరోళ్ళు అడిగితే ఊరోళ్ళకి రివేస్ అయ్యి అంటే దాంట్లో కొంచెం గొడవ పెరుగుతుంటా వచ్చినాక గదన్నట్టు ఉపాధి హామీ పైసలు ఏమాయా అని అడిగినందుకు మా నాయన ఇచ్చిన భూమిలు ఉండుకుంటా నన్నే పైసలు అడుగుతారా, ఒక్క రూపాయి సుతియా ఏం చేసుకుంటారో చేసుకోరు అన్నాడట. ఇట్లా కాదని గిరిజనగూడాల పటేళ్లను పిలిచి పంచాయతీ పెడితే సుత భూమి నాది, నాకు రైతు బంధు పడుతుంది, ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోవాలి అందరు ఇడికెంచి, లేదంటే జేసీబీ తెచ్చి ఇండ్లన్నీ గులగొడతా అని బెదిరించిండట. గమ్మత్ ఏందంటే వెనకట్నే ఇల్లు పైసలు కట్టి తీసుకుర్రట జాగలు, అయినా తిప్పలు పెడుతుండే వరకు ఊరిడిచి వెళ్ళిపోయిర్రు అన్నట్టు. మంచి పనులు ఒకటి కూడా అతను చేయలే, అన్ని చెడు పనులే చేస్తుండే. అందుకోసం ఊరు వాళ్ళు ఇటువంటి మనుషుల మీద ఉండకూడదు. ఆడికెళ్ళొచ్చో 25 లక్షలు జమ చేసుకుని ఒక అయ్యతాను 6 ఎకరాల జాగా కొనుక్కొని అందులో ఇల్లు కట్టుకొని కోస్ పటేల్ కూడా అని పేరు పెట్టుకొని ఏం తక్కువ 40 కుటుంబాలు బతుకుతున్నాయి. ఏ అధికారిని చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఏ రాజకీయ నాయకులు అస్సలేదు, చూస్తలేదు, ప్రజాప్రతినిధులు ఎవరు అధికారులు రావడం లేదు సార్. ఊరోళ్ళంతా గింత తిప్పల పడుతుంటే ఆటు ముఖాన తొంగి చూసినోళ్ళు లేరట. ఓ కరెంటు లేదు, పోతానికి తొవ్వ సక్కగా లేదు, బలి లేదు, జర సౌలతులు చేయరు సార్లు అని కోరుతున్నారు ఊరోళ్ళంతా. మొత్తానికి పటేల్ తోని బడ్రా కొత్త ఊరినే కట్టుకున్న ఊరోళ్ళ ఐకమత్యాన్ని మాత్రం తారీఫ్ చేయాల్సిందేనుల్లా. ఊర్లల్లో ఉండే అక్కలు ఏం చేస్తారులా? పనులుంటే కలుపు తీయనో, పత్తేరనో, వరి గొయ్యనో, మిరపకాయలేరనో పోతారు. వ్యవసాయం పనులు ఏం లేనప్పుడు ఇంటికాడ ఉత్తగా ఎందుకు ఉండాలని బీడీల షాట ముంగటేసుకొని ఓ 1000-2000 సుడతారు. ఇంకా కొందరేమో మోటు పనికి పోకుండా ఇంట్లోనే మిషన్ గుర్తుంటారు. ఇట్లా ఎవ్వరు ఏం పని చేసినా ఇంట్లకు ఇంత ఆసర కావాలనే అట్లనే గీలు గీ కార్యం పెట్టుకున్నారు. ఈ అక్క లెక్క పెట్టిస్తుంటే ఆ అక్క లబ్బర్ చుట్టి కట్టకడుతుంది. హౌ అగరబత్తులు తయారు చేస్తున్నారు అక్కలంతా. అట్లాని కెమికల్ తోని కాదుల్లో, మొత్తం పూలతోనే తయారు చేస్తున్నారు. మెదక్ జిల్లా ఎదుల్లాపూర్లా 4 అక్కలు కలిసి ఇట్లా అగరబత్తుల దందా చాలు చేసిండ్రు. కానీ మిషన్లు కొనాలంటే ఉత్తగా అవుతుందా? 3 లక్షలు కావాలన్నాయే. గందుకే ఓ స్వచ్ఛంద సంఘపోలు 1.5 లక్షలు ఇస్తే వీళ్ళు 4 1.5 కలుపుకొని మిషన్ కొనుక్కొచ్చుకున్నారు. మరి పూలు ఏడికెళ్ళి తెస్తారంటే గుడిలా దేవుళ్లకు పూజలు చేసినాక పారేస్తారు కదా, హగో గా పూలు తెచ్చి ఎండబెట్టి పొడి వేసి ఇట్లా అగరబత్తులు తయారు చేస్తున్నారు. పొడిని మెత్తగా వేసి మిషన్ లేసినాక అటుకెళ్ళి పుల్లలు పెడుతుంటే ఇటుకెళ్ళి అగరబత్తులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఏం పనులు లేక ఇంట్లోకి ఆసరైతానికి ఏదోటి దందా చేద్దామని ఈ కార్యం ముంగటేసుకున్నారు అన్నట్టు. మాకు దీంతో ఉపాధి కలగాలి, దీంతో పాటు మా గ్రామంలో ఇంకో 10 మందికి ఉపాధి కల్పించాలని మా మొన్ననే చాలు చేసిరట పని. దినం 2-3 వేలు తయారు చేస్తురట. అయోధ్య రామ బ్రాండ్ తోని మార్కెట్లకు ఇడుస్తున్నారు. అయితే ఈ అగరబత్తులే ఎందుకు కొనాలంట అంటే కెమికల్ బొగ్గు పొడితోని అగరబత్తీలు చేస్తే కూడా ఆరోగ్యాలకి మంచిది కావడం లేదు కాబట్టి మేము ఇది ఒక నిర్ణయం తీసుకున్నాము. హగనట వీళ్ళు కెమికల్స్ కలపకుండా పూలతోనే తయారు చేస్తారు కాబట్టి గాలి గలీజ్ కాదు, పానాలు కరవు కాకుంటుంటాయట. మీతో పాటు ఇంకో 10 మందికి పనిచ్చే కార్యం ముంగటేసుకున్నారు కాబట్టి మీ దందా రువ్వడి గురకాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ అక్కలు. ఇంట్లో మమ్మేదన్న పని చెప్తే అస్సలు వినరు పోరలు. నాకు చదువుకునేది ఉన్నదని కొందరు, నాకు కాళ్ళు రెక్కలు గుంజుతున్నాయని కొందరు, నాతోని కాదని ఇంకా కొందరు, నేను బోనని కొందరు సతాయిస్తుంటారు. ఇంట్లో పనులన్నీ సగబెట్టుకునే వరకు యాస్టకు వస్తుంటుంది మమ్మీకి. అట్లా జరంత ఆసరదం అనుకునేటోళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. అయితే ఓ ఇంట్లో సుతా ఓ పని మంత్రాలు ఉన్నదుల్లా. పనితనం చూస్తే పక్క పరిశాన్ అవుతుండొచ్చురు. ఇక ఊరిచ్చడెందుకు గాని చూడుర్రి మీరే. ఎవరింట్లోనో జొర్రి బుట్టెత్తుకొని వస్తుంది అంటురులే, అట్లనే చూడుర్రిగా సీదా గీ ఇంట్లోకి వచ్చి అటు ఇటు దిక్కులు చూస్తుంది. ఖమ్మంలా ఆర్టిస్ట్లా పనిచేసి రిటైర్ అయిన గీ సారోళ్ళదే ఈ కుక్క. సారు పేరు రవీంద్రనాథ్. కుక్కకు లక్ష్మి అని పేరు పెట్టి ముద్దుగా లక్కీ అని పిలుచుకుంటారట. నమస్తే పెట్టమంటే నమస్తే పెడుతుంది, షేక్ హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ ఇస్తుంది, ఒక్కపారే అరువమంటే ఒక్కపారే అరుస్తుంది, 2 మాటలు అరువమంటే 2 మాటలు అరుస్తుంది. ఇంట్లో ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది. ఇంట్లో మనిషి లెక్కనే పోయి సోఫా మీద ఎట్లా కూకుంటుందో. హగో పాలమ్మటోళ్ళ తానికి ఓంగనే బాటల్లో పాలు పోసి బుట్టలు పెడితే పట్టుకొని ఉరికొచ్చింది ఇంటికి. షిట్టి రాసి బుట్టలేస్తే పోయి సరుకులు పట్టుకొని ఎక్కడ ఆగకుండా సీదా
ఇంటికే వస్తదట. వారెవా పూజారులకు పోయి ముద్దుగా దండం పెట్టుకుంటుంది పో కుక్క. అంతేకాదు లో ఇంటికెవలన్నా ఒక్కపారు వచ్చిండ్రంటే మళ్ళా ఎన్నడు పోయినా గుర్తుపడుతుందట. అయితే 4 గంటల కింద 25,000 పెట్టి బెంగళూరు నుంచి 40 రోజుల పిల్లని తెచ్చుకొని సాదుకుంటూరట. 2 పిల్లలు లేని లోటుని దీంతో మేము చాలా హ్యాపీగా గడుపుతున్నాం. దీనివల్ల మేము మానసిక ఒత్తిడి నుంచి కూడా ఇలా 2 పిల్లలు బయట దేశాలు ఉంటారట. తోడుంటదని లక్కిని పెంచుకుంటూరన్నట్టు. దినం పనుల మీద బయటికి పోయి వచ్చి కుక్కతోని 10 నిమిషాలు ఆడుకుంటే చాలు టెన్షన్ గించెన్ అంత పోతుంది, పానం నిమ్మలమైతుంది అనుకొస్తున్నాడు సారు. చాలా బయట నుంచి ఎన్నో సమస్యలతో ఇంటికి వచ్చి ఒక్క 10 నిమిషాలు దీంతో ఆడుకుంటే చాలా రిలాక్స్ అవుతున్నాం. ఇట్లా చెప్పిన పనులు చేస్తట్టు ఓ తాన ట్రైనింగ్ ఇప్పించిరట. గందుకే చెప్పినట్టు ఇంటుంది. సొంత బిడ్డ లెక్క సాదుకుంటున్నందుకు గిట్ల విశ్వాసం చూపిస్తుందన్నట్టు. అయోధ్య బాలరాముని చూస్తానికి శీతం పోతున్నారు భక్తులు. ఇంకొన్నొద్దులైతే మన తన పోర్లందరికి పరీక్షలు అయిపోయి ఎండాకాలం సెలవులు వస్తాయి కాబట్టి బగ్గ మందే పోతుండొచ్చురు. ఇక రాములోరిని దర్శించుకొని వచ్చినోళ్ళు గుడి అందాలు రామయ్య విగ్రహం గురించి చెప్తుంటే ఎప్పుడెప్పుడు పోదామా అనిపిస్తుంది. ఇప్పటిదాకా రామయ్యకు దేశం అంతటి నుంచి విరాళాలు కానుకలు పంపిండ్రు భక్తులు. అట్లనే గీలుసుత గీ ఉపాయం చేసిండ్రు. ఇప్పుడు రాములవారి పటం ముందున్నది. ఇంకొన్నొద్దులైతే అయోధ్య రాములవారి తానికి పోతుంది గి పోయి. ఇంతకు ఏందంటే బంగారంతో తయారు చేసిన రామ్ చరిత్ మానస్ గ్రంథం అంటే రాముని చరిత్ర అన్నట్టు. మద్రాసులుండే గి బంగారం దుప్న పోలే చేసిండ్రు. 147 కిలోల బరువుండే ఒయిలా 522 కమ్మలుంటే అన్ని సుత బంగారంతో పూత ఊసుంటాయి. ఈడ పనిచేస్తోళ్ళు 8 నెలలు చెమట తీసి తయారు చేసిరట గి బంగారు పోయి. అయోధ్య రామునికి ఏదన్నా ఓ కానుక చేపియాలని గీకమతి చేసిరట. అన్నట్టు ఇదే మొదలు కాదుల్లో పార్లమెంట్ లో పెట్టిన రాజదండం సుత ఇల్లు తయారు చేసి ఇచ్చిందేనట. If that is the temple of democracy, this is the temple of God. So both the temples we are already there. So it's a wonderful opportunity for us. అగనట ప్రజాస్వామ్యానికి గుడసొంటి పార్లమెంట్ ల రాజదండం ఇప్పుడు రాముని గుడిలో ఈ ఓయి పెట్టే ఛాన్స్ వచ్చిందంటే ఎంత పుణ్యం చేస్తే దక్కాలేగా భాగ్యం అని చెప్పుకుంటా చిన్న మురుపెం కాదు పో అన్నది. ఏ మంగళారమే బాలరాముని గుడిలో గీ ఓయి ఉంచుతారట. కానుకలతోనే రాముల వారి అర్రలన్నీ నిండేటట్టున్నాయి పో. బాలరాముని మీద భక్తిని ఎవ్వలకు దోషినట్టు వాళ్ళు చూపిస్తున్నారు. ఇల్లు ఇట్లా చూపించిరన్నట్టు. ఓ 4 గంటలు దాటంగానే దగ్గర పట్లున్న బడి చూసి షేరిక వేసి వస్తే పొద్దుందాకా బడిలో ఆడుకుంటారు. పొద్దుముకి ఇంటికి వచ్చి ఆడుకుంటారు బుడ్డ పొరలు. గింతంత ఉండరు కానీ చాలా మటుకు మమ్మీదో డాడీదో ఫోన్ పట్టుకొని గేమ్స్ పెట్టుకొని ఆడుతూనే ఉంటారు. వాళ్ళని చూసి అమ్మ నాయనలు మురిసిపోతుంటారు. దోస్తులతోని ఆడుకునుడే లేదు ఇయ్యాల రేపు. అట్లా అని అందరు అట్లనే ఉండరుల్లో కొందరు గీ బుజ్జి లెక్క సుతుంటారు. బాలొచ్చుడే ఆల్చం దంచుడు దంచితే బౌండరీ దాటి ఉరుకుతున్నది. ఎట్లేస్తే అట్లా కొడుతుంది బుజ్జి. కాశ్మీర్లో ఉండే బుజ్జి పేరు హర్మత్. ఇంత కొడితే 3వ తరగతి చదువుతుంది బుడ్డది. 9 ఏండ్ల వయసు ఉంటదట. 4 గంటలకే బ్యాట్ పట్టుకొని తాతతోని కలిసి దినం గ్రౌండ్కి పోయి క్రికెట్ ఆడు నేర్చిందట. కానీ దేశం తరపునాడే తోపు క్రికెటర్ల లెక్కనే షాట్లు కొడుతుండే వరకు ఇంత కొందరు వీడియోలు గుంజి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే గిరికలు కొట్టుకుంటూ పోయి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, మహిళా క్రికెటర్ మితాలి రాజ్ కంట్ల పడితే అబ్బా ఏమన్నాడుతుందా ఆడవిల్లలు ఇట్లా క్రికెట్ ఆడుతుంటే చూస్తుంటే మస్తు సంబరం అనిపిస్తుంది అని పిట్టగుట్లే రాసుకొచ్చిండు సచిన్ సారు. వాళ్ళను జప్పున్నే కలుస్తా అంటుంది బుడ్డది. ఎందుకంటే పెద్దగైనాక ఇండియా టీం కు ఆడుతుందట మరి. मैं उसको मिलना चाहती हूँ कि मगर मुझे इंडिया टीम में सिलेक्ट होना है. ఇక ఈ స్కూల్లో దోస్తులు టీచర్లు అందరు మెచ్చుకుంటుంటే చిన్న మురిపెం కాదు చిన్నది. పెద్దోళ్ళు అబ్బాయిలతో ఆడుతుంటే బుగులనిపియదా అని అడిగితే मुझे नहीं डर लगता है. मुझे क्रिकेट के खेलने का बहुत शौक है मगर वहाँ पे ये गर्ल्स नहीं खेलते हैं. मैं बॉयज के साथ फिर खेलती हूँ. నాకు క్రికెట్ అంటే కాయిషు. ఎదురుగా ఎవ్వలుంటే నాకేంది, ఎవ్వలతోనైనా ఆడతా అంటుంది. చూస్తుంటే దేశానికి కప్పుల మీద కప్పులు పట్టుకొచ్చేటట్టున్నది పోర్రి. ఈ ముచ్చటిట్లుంటే ఇక అదే కాశ్మీర్ నుంచి గ్యాక్క ప్యారిస్ లా జూలైలో జరిగే ఒలింపిక్స్ కు జూరీగా ఎంపికైంది. పేరు బిల్కిస్ మీర్. అక్క తోపు అథ్లెట్ అట. ఇండియా నుంచి దునియా పోటీలకు జూరీగా పోవుడు అక్కే మొదలట. ఇద్దరిద్దరే ఉన్నారు పో.
చూసిండ్రు కదా ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తిన్మార్ వార్తలు ఉంటామల్లా నమస్తే